అడవి అంచున ఉన్న ఒక చిన్న గ్రామంలో రాజు మరియు అతని భార్య రేణు పిచ్చుక నివసించేవారు. రేణు గర్భవతిగా ఉంది. ఈ సమయంలో ఆమెకు విశ్రాంతి మరియు సరైన సంరక్షణ అవసరం. కానీ ఆమె అత్యాశగల అత్తగారు మరియు ఆడపడుచు రాణి ఎప్పుడూ ఆమెను సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేవారు. విను ఓ రాజు, ఈసారి పొలం నుండి వచ్చే సంపాదన అంతా నేరుగా నా చేతికే రావాలి. ఇంటి ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నాను. ఈసారి డబ్బులు తక్కువైతే మీ ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తాను. అవునన్నా, నా స్నేహితురాళ్ళు కొత్త నగలు చేయించుకున్నారు. నాకు కూడా డబ్బులు కావాలి. నీ భార్య ఎలాగూ రోజంతా కష్టమైన పనులేమీ చేయదు, ఊరికే తింటూ కూర్చుంటుంది. అత్తయ్యగారు, నేను గర్భవతిని కాబట్టి నా వల్ల ఎక్కువ పనులు చేయటం అవటం లేదు. అలాగే రాజు కూడా రాత్రింబవళ్ళు ఎండలో ఎంతగా కష్టపడుతున్నారు కదా. నువ్వు కంగారు పడకు రేణు. ఈసారి నేను పొలంలో బంగాళాదుంప పంటను చాలా బాగా పండించాను. మార్కెట్లో మంచి ధర వస్తే అమ్మ ఫిర్యాదులు కూడా దూరమవుతాయి. మరియు నీకోసం కూడా తినడానికేదైనా మంచి ఆహారం తీసుకువస్తాను. రాజు తన కష్టంతో పండించిన తాజా బంగాళాదుంపలను మార్కెట్లో అమ్మడం ప్రారంభించాడు. అతను లాభం తక్కువగా ఉంచుకుని నిజాయితీగా సరైన ధరకు బంగాళాదుంపలను అమ్మాడు. అన్నా రాజు, నీ బంగాళాదుంపలు చాలా తాజాగా ఉన్నాయి మరియు ధర కూడా ఇతరుల కంటే తక్కువగా ఉంది. నాకు 5 కిలోలు ఇవ్వు. నాకు కూడా 10 కిలోలు ఇవ్వు. ఈరోజు సంపాదన చాలా బాగా జరిగింది. ఈరోజు నేను రేణు కోసం తాజా పండ్లు మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకువెళ్తాను. చూస్తుండగానే రాజు బంగాళాదుంపలన్నీ అమ్ముడుపోతాయి. రాజు డబ్బుల మూటను చూసి చాలా సంతోషిస్తాడు. రాజు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి రేణుకు ఆ డబ్బుల మూటను చూపిస్తాడు. రేణు ముఖంలో చిరునవ్వు విరుస్తుంది. అప్పుడే అత్తగారు మరియు రాణి అక్కడికి వస్తారు. చూడు రేణు, ఈరోజు మన పంటంతా అమ్ముడుపోయింది. ఇప్పుడు మనం నీ మందులు మరియు మంచి ఆహారం కోసం ఏర్పాటు చేయవచ్చు. అకస్మాత్తుగా అత్తగారు ముందుకు వచ్చి రాజు చేతిలో నుంచి ఆ డబ్బును లాక్కుంటుంది. ఆహా, ఈసారి నిజంగానే మంచి సంపాదన వచ్చింది. రాణి, రేపు మనమిద్దరం మార్కెట్కి వెళ్ళి నీకోసం కొత్త బట్టలు, నాకోసం ఆ ముత్యాల హారం తీసుకువద్దాం. కాని అమ్మా, ఈ డబ్బులు నేను రేణు కోసం సంపాదించాను. తను బలహీనంగా ఉంది. డాక్టర్ తనను మంచి పౌష్టికాహారం తీసుకోమన్నాడు. ఇందులో నుండి కనీసం కొద్దిగా డబ్బులైనా ఇవ్వు. ఎక్కువ ఎదురు మాట్లాడుకో. ఇదిగో 50 రూపాయలు తీసుకో. దానికివి చాలు. మిగిలిన డబ్బులు ఇంటి అవసరాల కోసం. రేణు మరియు రాజు చాలా బాధపడతారు. కానీ తమ నిస్సహాయ స్థితిని తలుచుకుని మౌనంగా ఉండిపోతారు. రాజు తన బంగాళాదుంపల దుకాణం పెట్టుకుని కూర్చుంటాడు. కానీ ఈరోజు ఏ కస్టమర్లు రావటం లేదు. అతని పక్కనే బాలు తన దుకాణాన్ని పెట్టుకుని గట్టిగా అరుస్తూ ఉంటాడు. రండి బాబు రండి, బాలుకాకి బంగాళాదుంపలు తీసుకువెళ్ళండి. రాజు కంటే కూడా చౌక, రాజు కంటే కూడా మంచివి, సగం ధరకు తీసుకువెళ్ళండి. బాలు అన్నా, నువ్వు ఇంత తక్కువ ధరకు అమ్మితే నాకు తీవ్ర నష్టం వస్తుంది. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. నాకు డబ్బు అత్యవసరం. వ్యాపారంలో ఎవరు ఎవరికి చుట్టాలు కారు రాజు. ఎక్కడ చౌకగా దొరికితే కస్టమర్ అక్కడికే వెళ్తాడు. నువ్వు నీ బంగాళాదుంపలు తిరిగి ఇంటికి తీసుకువెళ్ళు. వినియోగదారులంతా బాలుకాకి దగ్గరకు వెళ్ళిపోతారు. రాజు విచారంగా తన బంగాళాదుంపలను తిరిగి మూట కట్టడం ప్రారంభిస్తాడు. రోజులు గడిచిపోయాయి. బాలు జిత్తుల మారితనం వల్ల రాజుకు ఒక్క బంగాళాదుంప కూడా అమ్ముడుపోలేదు. ఇంట్లో ఉంచిన బంగాళాదుంపలు కూడా కుళ్ళిపోవడం ప్రారంభించాయి. కుటుంబానికి తినడానికి కూడా ఏమీ మిగలలేదు. ఈ దరిద్రపు రేణు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి మన కర్మ కాలిపోయింది. ఇప్పుడు ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు. మీరిద్దరూ నా ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. అవును, ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. ఏమీ సంపాదించలేనప్పుడు ఇక్కడ ఊరికే కూర్చొని తినాల్సిన అవసరం లేదు. అత్తయ్యగారు, నా మీద దయ చూపించండి. ఈ పరిస్థితిలో మేము ఎక్కడికి వెళ్తాము? నేను ఏమీ వినదల్చుకోలేదు. బయటకు వెళ్ళండి. నిరాశ్రయులై ఆకలితో ఉన్న రాజు మరియు రేణు పొలానికి వచ్చి బోరున ఏడ్వడం ప్రారంభించారు. వారి నిజమైన బాధతో కూడిన కన్నీరు మట్టిపై పడగానే ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా భూమిలో నుండి ప్రకాశవంతమైన బంగారు కాంతి వెలువడుతుంది మరియు ప్రతిధ్వనించే ప్రేమతో కూడిన స్వరం వినిపిస్తుంది. ఏడవకండి నా పిల్లలారా,
భయపడకండి, నేను మీ భూమాతను. భూమాత, మాకు సహాయం చెయ్యి. మాకు ఉండటానికి ఇల్లు లేదు, అలాగే రేణుకి పెట్టడానికి ఆహారం కూడా లేదు. నేను మీ కష్టాన్ని మరియు మీ బాధను రెండింటినీ చూశాను. మీ అత్తగారి అత్యాశ మరియు మీ నిస్సహాయతను నేను చూడలేకపోయాను. నేను మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. రేణు, నువ్వు నీ చేతులతో మట్టిని తవ్వి ఏ బంగాళాదుంపను బయటకు తీసినా అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. వెళ్ళండి, మీ మంచి కాలం మొదలైంది. రేణు వణుకుతున్న చేతులతో మట్టిని తవ్వి ఒక బంగాళాదుంపను బయటకు తీస్తుంది. ఆ బంగాళాదుంప బయటకు రాగానే అది మెరిసే బంగారంగా మారుతుంది. రాజు, చూడు, ఇది నిజంగానే బంగారు బంగాళాదుంప. భూమాత మన మొర ఆలకించింది. అవును రేణు, ఇకపై నువ్వు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఇద్దరు మార్కెట్లోని స్వర్ణకారుడి దుకాణానికి వెళతారు. ఆ బంగారు బంగాళాదుంపను చూసి స్వర్ణకారుడు ఆశ్చర్యపోతాడు. అరే వాహ్, ఇంత స్వచ్ఛమైన బంగారమా? దీనికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇస్తాను. స్వర్ణకారుడు ఆ బంగారు బంగాళాదుంపకు బదులుగా వారికి చాలా డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుతో రాజు ఒక చాలా పెద్ద మరియు అందమైన ఇంటిని కొనుగోలు చేస్తాడు. అతను రేణు కోసం మంచి భోజనం, కొత్త బట్టలు మరియు మందులను ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు వారి జీవితంలో ఎలాంటి లోటు లేదు. అటువైపు పాత ఇంట్లో సంపాదించేవారు ఎవరూ లేరు. ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా త్వరగానే అయిపోయింది. అత్తగారు మరియు రాణి ఆకలి బాధతో తమ తప్పును తీవ్రంగా తెలుసుకున్నారు. అత్తగారు మరియు రాణి ఏడుస్తూ రాజు మరియు రేణు ముందు చేతులు జోడిస్తారు. నన్ను క్షమించు బాబు. నేను అత్యాశకు పోయి నా కన్న కొడుకును కోడలిని ఇంట్లోంచి గెంటేశాను. నా కర్మకు తగిన శాస్తి నాకు జరిగింది. మేము చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాము. అవునన్నా, వదినా, మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పుకు చాలా సిగ్గుపడుతున్నాము. రేణుకి మీ అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని రోడ్డున పడేశారు. అత్తయ్య గారు, జరిగిందేదో మర్చిపోండి. మీరు మన కుటుంబంలో పెద్దవారు. మీరు మరియు రాణి ఈ రోజు నుండి మాతో పాటే ఈ ఇంట్లో ఉంటారు. రేణు పెద్ద మనస్సు అందర్నీ మార్చేసింది. కొద్ది రోజుల తర్వాత రేణు ఇద్దరు అందమైన పిల్లలకు, కూతురు మీనా మరియు కొడుకు చింటూలకు జన్మనిచ్చింది. అత్తగారు మరియు రాణి ఇప్పుడు తమ పాత అలవాట్లను వదిలేసి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఎలాంటి అత్యాశ, ద్వేషం లేకుండా సంతోషంగా తమ జీవితాన్ని గడపసాగారు. అడవిలో అది రాత్రి సమయం. చుట్టూ బాగా నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం నుంచి పడుతున్న వెన్నెల చెట్ల ఆకులపై మెరుస్తోంది. అదే అడవిలో ఒక ఎత్తైన చెట్టు కొమ్మ మీద ఒక చిన్న అందమైన మట్టి ఇల్లు ఉండేది. రేణు తన 3 చిన్న పిల్లలు మీనా, చిన్ని, చింటూడతో కలిసి అక్కడ ఉండేది. కానీ ఈ అడవి ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. ఆకాశంలో ఒక భయంకరమైన గద్ద ఎప్పుడూ వేట కోసం తిరుగుతూ ఉండేది. నా ముద్దుల పిల్లలారా, ఈ రాత్రి చాలా చలిగా ఉంది. త్వరగా వచ్చి నా రెక్కల కింద దాక్కోండి. అప్పుడు మీకు వెచ్చగా ఉంటుంది. అమ్మా, మనం ఎప్పుడూ ఈ మట్టి ఇంట్లోనే ఉంటామా? నాకు ఆకాశంలో ఎగిరే ఆ పెద్ద నల్లటి పక్షి అంటే చాలా భయంగా ఉంది. అవును నాన్న, ఈ అడవి మనకు ఆశ్రయం ఇచ్చినంత కాలం మనం ఇక్కడే ఉంటాం. కానీ నా పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గద్ద చాలా ప్రమాదకరమైనది. మనం ఎప్పుడూ దాని కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఉదయం కాగానే ఆ భయంకరమైన గద్ద ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టింది. అది చాలా రోజుల నుంచి ఆకలితో ఉంది. ఏదైనా కొత్త మెత్తటి వేట కోసం వెతుకుతోంది. ఆహా, ఈరోజు చాలా రోజుల తర్వాత రుచికరమైన తిండి దొరుకుతుంది. నా ఆకలిక భరించలేకపోతున్నాను. ఎగురుతూ ఎగురుతూ దాని పదునైన చూపు రేణు పిచ్చుక గూటిపై పడింది. అక్కడ 3 పిల్లలు తమ తల్లితో కలిసి కూర్చుని ఉన్నారు. అదుగో చూడు, అక్కడ ఉన్నాయి చిన్న చిన్న పిచ్చుక పిల్లలు. చిన్నగా, మెత్తగా, అమాయకంగా, తండ్రి లేని తాజా పండలాగా. ఈ రోజు నాకు పండుగే. గద్ద ఏమాత్రం సమయం వృధా చేయకుండా నేరుగా రేణుపిచ్చుక ఇంటివైపు దూసుకొచ్చింది. రేణుకి ప్రమాదమని అర్థమైంది. వెంటనే తన పిల్లలను తన రెక్కల కింద దాచేసింది. వద్దు, నువ్వు నా పిల్లలను తాకలేవు. ఇక్కడ్నుంచి దూరంగా పో, దుష్టగద్ద.
ఈరోజు నీ తెలివితేటలేవి పనిచేయో పిచ్చుక, నువ్వు నన్ను ఆపలేవు. గద్ద తన పెద్ద పదునైన గోళ్లతో ఆ మట్టి ఇంటిని ఒక్క దెబ్బకి విరిచేసింది. రేణుపిచ్చుక ఏదైనా అర్థం చేసుకునే లోపే ఆ గద్ద మీనా, చిన్ని మరియు చింటూలను తన కాళ్లతో పట్టుకుని ఒక్కసారిగా మింగేసింది. అయ్యో లేదు, నా పిల్లలు, నా అమాయక పిల్లలు, ఎవరైనా నాకు సాయం చేయండి. గద్ద తన ఆకలి తీర్చుకుని గట్టిగా నవ్వుతూ ఆకాశంలో దూరంగా ఎగిరిపోతుంది. రేణుపిచ్చుక పూర్తిగా కుంగిపోయింది. దాని ఇల్లు నాశనమైపోయింది. దాని ప్రపంచమే ముగిసిపోయింది. అది సాయం కోసం తన పొరుగువారైన బాలుకాకి మరియు గౌరీకాకి దగ్గరకు వెళ్ళింది. బాలు, గౌరీ, ఆ దుష్టగద్ద నా 3 పిల్లలను మింగేసింది. దయచేసి నాకు సాయం చేయండి. మనం కలిసి ఆ గద్దపై దాడి చేస్తే ఏమో నా పిల్లలు నాకు తిరిగి దక్కవచ్చేమో. అరే రేణు, నీకు పిచ్చి పట్టిందా? ఆ గద్దతో పెట్టుకోవడం అంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే. మేం నీకోసం మా ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాలి? అవును రేణు, గౌరీ సరిగ్గా చెప్తోంది. మేం నీకెలాంటి సాయం చేయలేము. నువ్విక్కడి నుండి వెళ్ళు. ఒకవేళ ఆ గద్ద మనల్ని నీతో పాటు చూసిందంటే అది మనల్ని కూడా తినేస్తుంది. లోకం తీరు చూసి రేణు గుండె పగిలిపోయింది. అది నది ఒడ్డున కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటోంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక దయగల రామచిలుక దాని పరిస్థితిని చూసింది. ఏమైంది రేణు, నువ్వు అంతలా ఎందుకు ఏడుస్తున్నావు? నీ పరిస్థితి నా వల్ల చూడలేకపోతున్నాను. రామచిలుక అన్న ఒక క్రూరమైన గద్ద నా మీనా, చిన్ని మరియు చింటూలను మింగేసింది. బాలు, గౌరీ కూడా సాయం చేయడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను ఏమీ చేయాలి? నేను కేవలం ఒక నిస్సహాయురాలైన తల్లిని. రేణు, గద్ద చాలా శక్తివంతమైంది. దాన్ని ఓడించడం అంత సులభం కాదు. కానీ ఒక ఉపాయం ఉంది. ఇక్కడికి దూరంగా దట్టమైన అడవి అవతల ఒక లోతైన నీలి నది ఉంది. ఆ నదిలో ఒక దయగల మాయా జలకన్య నివసిస్తుంది. అది చాలా మహిమగలది. నువ్వు దాని దగ్గరకు వెళ్తే అది ఖచ్చితంగా నీకు సాయం చేస్తుంది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేణుపిచ్చుక తన చిన్న రెక్కల్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని చాలా దూరం ఎగిరి ఆ మాయా నది దగ్గరకు చేరుకుంది. అది నది ఒడ్డున నిలబడి జలకన్యని పిలిచింది. ఓ దయగల జలకన్య, దయచేసి బయటకు రండి. ఒక దురదృష్టవంతమైన తల్లి మిమ్మల్ని సాయం కోసం అడుక్కుంటోంది. నీటిలో అలజడి మొదలై చాలా అందమైన మెరిసిపోయే ఒక మాయా జలకన్య నీటిలోంచి బయటకు వస్తుంది. ప్రశాంతంగా ఉండు రేణు, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. ఒక తల్లి తన పిల్లలకు దూరం అవ్వడం ప్రపంచంలోనే అత్యంత పెద్ద కష్టం. ఆ దుష్ట గద్ద ఏం చేసిందో నాకు తెలుసు. నువ్వు అడుగుతున్నది ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు. గద్ద కడుపులోంచి ఎవరినైనా బతికి బయటకు తీయటం అసాధ్యం. కానీ తల్లి ప్రేమ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి. ఓ జలకన్య, నా చిన్నారి పిల్లలు, ఎవరికైతే నేను నా ముక్కుతో గింజలు తినిపించానో, జోలపాటలు పాడి నిద్రపుచ్చానో వాళ్ళిప్పుడు గద్ద కడుపులో ఉన్నారు. నేను ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నా పిల్లలను తిరిగిచ్చేయండి. జలకన్య తన చేతుల్లోంచి ఒక ప్రకాశవంతంగా మెరిసే తెల్లటి ముత్యాన్ని తీస్తుంది. నేను నీకో ఉపాయం చెప్తాను. ఇది జీవముత్యం. ఒకవేళ ఆ గద్ద దీన్ని ఏదోలా మింగితే దాని కడుపులో ఉన్నదంతా సురక్షితంగా బయటకు వచ్చేస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండు. ఈ ముత్యాన్ని దానికి తినిపించడం చాలా కష్టమైన పని. రేణుపిచ్చుక ఆ జీవముత్యాన్ని తీసుకుని నేరుగా ఆ ఎత్తైన కొండపైకి చేరుకుంది. అక్కడ ఆ దుష్ట గద్ద నివసించేది. భయం ఉన్నప్పటికీ రేణు కళ్ళల్లో ఇప్పుడు ఒక గొప్ప ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఓ గద్ద మహారాజా, నువ్వు నా సర్వస్వాన్ని లాక్కున్నావు. నా పిల్లలే నా ప్రపంచం. ఇప్పుడు నేను బ్రతకడానికి ఏ కారణమూ మిగలలేదు. కానీ నేను చనిపోయే ముందు నీకు ఈ దివ్యమైన ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నాకు దేవుళ్ళ నుంచి లభించింది. అరే పిచ్చి పిచ్చుక, నువ్వు నిజంగా చాలా అమాయకురాలివి. ఇటు ఇవ్వు, ఆ దివ్యమైన ఆహారాన్ని నాకు ఇవ్వు. ఇది తింటే నా బలం ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత నిన్ను కూడా తినేస్తాను. గద్ద తన అత్యాశలో ఏమాత్రం ఆలోచించకుండా ఆ మెరుస్తున్న జీవముత్యాన్ని ఒక్కసారిగా పట్టుకుని మింగేసింది. ఇక ఆ ముత్యం దాని కడుపులోకి వెళ్ళగానే ఒక వింత జరిగింది. జీవముత్యం యొక్క మాయాశక్తి వల్ల గద్ద చాలా బలహీనంగా భయపడిపోయింది. ఇదేంటి నొప్పి?
నా కడుపులో మంట మండిపోతోంది. ఇదేం దివ్యమైన ఆహారం? గద్ద కడుపులోంచి ఒక తీవ్రమైన తెల్లటి వెలుగు వస్తుంది. గద్ద నొప్పితో నేల మీద పడిపోతుంది. అప్పుడే గద్ద కడుపులోంచి మీనా, చిన్ని మరియు చింటూ సురక్షితంగా బయటపడతారు. నా పిల్లలారా, నా మీనా, చిన్ని, చింటూ, మీరు క్షేమంగానే ఉన్నారు. దేవుడా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అమ్మా అమ్మా మేము చాలా భయపడిపోయాం. అది అక్కడి నుంచి శాశ్వతంగా ఎగిరిపోయింది. మళ్ళీ ఎప్పుడూ ఆ అడవికి తిరిగి రాలేదు. మాయా జలకన్య నీటిలోంచి నవ్వుతూ ఈ దృశ్యాన్ని చూస్తోంది. రామచిలుక కూడా దూరంగా ఉన్న చెట్టు మీద నుంచి సంతోషంగా అరుస్తోంది. రేణుపిచ్చుక మళ్ళీ తన ఇల్లు కట్టుకుంది. కానీ ఈసారి మట్టి, ఎండుగడ్డితో పాటు గట్టి కొమ్మలను కూడా ఉపయోగించింది. నా పిల్లలారా, ఇప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒక తల్లి ప్రేమ, ధైర్యం ఒకటైతే ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని ఓడించలేదని మనం తెలుసుకున్నాం. నిజమైన బలం భయపడటంలో కాదు, ధైర్యం, ప్రేమ మరియు సరైన సమయంలో తెలివితేటలు చూపించటంలోనే ఉందని అది ఇప్పుడు